అసలు అకౌంట్లో పడిన మంచి జీతం నెల మొదటి వారం తిరిగేసరికి ఎందుకు మాయమైపోతుంది? ఈ ఒక్క ప్రశ్న మనందర్నీ ప్రతి నెల పలకరిస్తూనే ఉంటుంది కదా. ఈరోజు మనం చాలా ఈజీగా దొరికే క్రెడిట్ అంటే ఈ అప్పులు మనల్ని సైకలాజికల్గా ఎలా ట్రాప్ చేస్తాయో చాలా డీటెయిల్గా డీకోడ్ చేద్దాం. మొదటి విభాగం, మొదటి జీతం, మొదటి ఈఎంఐ. సో మన కేస్ స్టడీలో కిరణ్ చదువు పూర్తి చేసుకుని ఒక చిన్న పట్టణంలో తన ఫస్ట్ జాబ్ సంపాదించాడు. స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే నెలకి 45,000 రూపాయలు. ఊహించుకోండి, ఆ మొదటి జీతం చేతికి రాగానే వచ్చే ఆ కిక్, ఆనందం, అబ్బా ఇక లైఫ్ సెటిల్ అయిపోయిందనే ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది కదూ. సరిగ్గా అప్పుడే కిరణ్ ఫ్రెండ్ రాహుల్ ఎంటర్ అవుతాడు. అరే జీతం వస్తోంది కదా, ఒక కొత్త బైక్ తీసుకోవచ్చు కదా అని టెంప్ట్ చేస్తాడు. ఒకేసారి అంత డబ్బు కట్టలేను అని కిరణ్ అనగానే, మొత్తం ఒకేసారి ఎందుకురా, నెలకు కేవలం 4,999 రూపాయల ఈఎంఐ కడితే సరిపోతుంది అని చెప్తాడు. చూసారా, ఒక పెద్ద ఖర్చుని ఆఫర్ల పేరుతో ఎంత చిన్నదిగా, ఎంత సింపుల్గా మార్చేశారో. ఇక ఆ కొత్త బైక్ తీసుకుని ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు కిరణ్ ఉత్సాహాన్ని చూస్తూనే ఒక అదిరిపోయే వార్నింగ్ ఇచ్చారు. చూడు బాబూ, బైక్ ఏమో నీది కావచ్చు, కానీ దానికి నువ్వు కట్టే ప్రతి ఈఎంఐ నీ భవిష్యత్తు జీతంలో నుంచి కట్టయిపోతుండే, అది మాత్రం మర్చిపోకు అన్నారు. నిజంగా ఎంత ప్రాక్టికల్ మాట కదా. రెండవ విభాగం, ఈఎంఐల వలయంలో కిరణ్. ఈ లెక్కలు మనకు ఒక విషయాన్ని బ్రిలియంట్గా ఇలస్ట్రేట్ చేస్తున్నాయి. జాగ్రత్తగా గమనించండి. బైక్ తర్వాత కొత్త ఫోన్, ఆ తర్వాత ఫర్నిచర్, ఇలా ఒక్కొక్కటిగా ఎలా యాడ్ అయ్యాయో చూడండి. 45,000 రూపాయల పెద్ద జీతం ఎలా ముక్కలైపోతుందో కదా. బైక్కి 4,999, ఫోన్కి 2,499, ఫర్నిచర్కి 3,500, దానికి తోడు క్రెడిట్ కార్డు బిల్లు ఒక 6,000. ఇవి కాకుండా రెగ్యులర్ ఖర్చులు పోను ఆ పెద్ద జీతంలో చేతికి మిగిలేది కేవలం 18,000 రూపాయలు మాత్రమే. ఈఎంఐలు మన సంపాదనను ఎంత సైలెంట్గా, ఎంత అగ్రెసివ్గా తినేస్తాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మూడవ విభాగం, అసలు సమస్య ఎక్కడ మొదలైంది? ఇప్పుడు సీన్లోకి అసలు క్రైసిస్ వస్తుంది. ఒక నెల కిరణ్ పనిచేసే కంపెనీలో జీతం రావడం కాస్త లేట్ అయింది. కానీ బ్యాంక్ వాళ్లకు మన ఆఫీస్ ప్రాబ్లమ్స్తో పనేముంటుంది? కరెక్ట్గా డ్యూ డేట్ రాగానే యో ఈఎంఐ ఇస్ డ్యూ అంటూ ఒక ఆటోమేటెడ్ మెసేజ్ ఫోన్లో వచ్చి పడుతుంది. అబ్బా, ఆ ఒక్క మెసేజ్ చూశాక మొదలయ్యే ప్యానిక్ అంతా ఇంతా కాదు. ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ ఈఎంఐలు కట్టడానికి చివరికి ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఈ పరిస్థితిని గమనించండి. ఇంటి నిండా వస్తువులున్నాయి, కొత్త బైక్ ఉంది, లేటెస్ట్ ఫోన్ ఉంది, సోఫాలున్నాయి, కానీ అసలైన మనశ్శాంతి మాత్రం లేదు. అప్పు చేసి కొన్న వస్తువులిచ్చే టెంపరరీ ఆనందం కన్నా ఆ అప్పుల వల్ల వచ్చే మానసిక టెన్షనే చాలా ఎక్కువని ఇది మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. నాలుగవ విభాగం, తాతయ్య చెప్పిన ఆర్థిక పాఠం. ఈ మొత్తం స్టోరీలో ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఈ గందరగోళంలో ఉన్నప్పుడు కిరణ్ వాళ్ళ ఊరికి వెళ్ళి తన తాతయ్యను కలిసి సలహా అడుగుతాడు. అప్పుడు ఆ తాతయ్య ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ చేయిస్తాడు. ఒక పేపర్ తీసుకుని 2 కాలమ్స్ గీసి, ఒకవైపు నాకు నిజంగా అవసరమైనవి, ఇంకోవైపు నాకు కేవలం కావాలనిపించినవి అని రాస్తాడు. మనం కొనేది నిజంగా అవసరమా, లేక పక్క వాళ్ళ దగ్గర ఉందనో, అందరూ కొంటున్నామా అని తనను తాను ప్రశ్నించుకోమంటాడు. సో ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఈఎంఐ పేరుతో మనం కొనేది కేవలం ఒక వస్తువును కాదు, మన భవిష్యత్తు జీతాన్ని ముందే ఖర్చు చేస్తున్నాం. నిజంగా అద్భుతమైన మాట కదా. ఒక రకంగా చెప్పాలంటే మన రాబోయే స్వేచ్ఛను ముందే తాకట్టు పెడుతున్నామన్నమాట. దీన్ని మరింత సింపుల్గా చెప్పడానికి తాతయ్య ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. 2 వ్యక్తులున్నారు, ఇద్దరి జీతము 50,000 అనుకుందాం. కానీ ఏ అనే వ్యక్తికి 5,000 ఈఎంఐ ఉంటే బి అనే వ్యక్తికి ఏకంగా 15,000 ఈఎంఐ ఉంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇద్దరి జీతం ఒకటే అయినా సరే వాళ్ళ అప్పులను బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పూర్తిగా మారిపోతుంది. దీన్ని బట్టే మనం సంపదను చూసే కోణం ఖచ్చితంగా మారాలి. నిజమైన సంపద అంటే కేవలం ఎక్కువ జీతం సంపాదించడం కాదు, ఆ వచ్చిన జీతాన్ని ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో డిసైడ్ చేసుకునే పవర్ మన చేతుల్లో ఉండటం. ఎంత సంపాదిస్తున్నాం అనేదానికంటే సంపాదించిన దాన్ని ఎంత నిలబెట్టుకుంటున్నాం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. 5వ విభాగం, కిరణ్ తీసుకున్న కొత్త నిర్ణయం. తాతయ్య మాటలతో కిరణ్కి అస్సలు వాస్తవం అర్థమైంది. తన ఫైనాన్సెస్ని మళ్లీ దారిలో పెట్టడానికి వెంటనే కొన్ని స్టెప్స్ తీసుకున్నాడు. అవేంటంటే, ఫస్ట్ తన ఖర్చులన్నీ ఒక దగ్గర రాసుకోవడం, సెకండ్ వాడని సబ్స్క్రిప్షన్లన్నీ క్యాన్సిల్ చేయడం, థర్డ్ ఆ క్రెడిట్ కార్డ్ బాకీని పూర్తిగా క్లియర్ చేయడం, ఫోర్త్ ఇంపల్స్ బయింగ్ అంటే ఆ క్షణానికి అనిపించి చేసే కొనుగోళ్లు ఆపేయడం, అండ్ ఫైనలీ
ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. నిజానికి ఇదంతా ఒకే రాత్రిలో జరిగిపోలేదు. తన ఆలోచన విధానంలోనే ఒక పెద్ద మార్పు వచ్చింది. నేను నెలకు ఎంత ఈఎంఐ కట్టగలను అని ఆలోచించే ఒక కన్జ్యూమర్ మైండ్ సెట్ నుంచి నేను నెలకు ఎంత డబ్బు ఆదా చేయగలను అనే ఒక వెల్త్ బిల్డింగ్ మైండ్ సెట్ వైపు అడుగులు పడ్డాయి. ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం తర్వాత మళ్ళీ అదే ఫ్రెండ్ రాహుల్ వచ్చి, ఏంటి కొత్త కార్ ఎప్పుడు కొంటున్నావు అని అడిగినప్పుడు కిరణ్ చాలా కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పాడు, ఈసారి ఈఎంఐ చూసి కాదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి కొనుక్కుంటాను అని. ఈ ఒక్క మాటతో తను ఆ అప్పుల వలయం నుంచి పూర్తిగా బయటపడ్డాడని మనకు అర్థమైపోతోంది. 6వ విభాగం, అసలైన సంపద అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ జీతం ఎలా మాయమవుతుందో టైంలైన్లో చూద్దాం. 1వ తేదీన జీతం పడగానే ఫుల్ హ్యాపీ, కానీ 2వ రోజే బ్యాంక్ వాళ్ళ డిడక్షన్స్, 5వ రోజుకి క్రెడిట్ కార్డ్ బిల్లులు వచ్చేస్తాయి, 10వ రోజు కల్లా ఈఎంఐలన్నీ కట్ అయిపోతాయి. ఇక 11వ రోజు చూసుకుంటే నెల ఇంకా మొదలవక ముందే చేతిలో డబ్బులుండవు. ఇది చాలామందికి జరిగేదే కదా. చూడండి, ఈఎంఐ అనేది ఒక టూల్ మాత్రమే. అది మన కంట్రోల్లో ఉంటే పర్వాలేదు, కానీ ఈఎంఐలే మన ఖర్చులను శాసించడం మొదలు పెడితే మన కష్టం మీద మనకే కంట్రోల్ పోయినట్లు లెక్క. అందుకే ఈ ఒక్క మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఈఎంఐతో ఒక వస్తువును కొనడం చాలా ఈజీ, కానీ ఆ ఈఎంఐ ట్రాప్ నుంచి బయటపడటం మాత్రం చాలా కష్టం. సో మనం ఈ విశ్లేషణను ముగించే ముందు, ఇకపై ఏ వస్తువైనా కొనే ముందు ఒక క్షణం ఆగి ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇది నాకు నిజంగా అవసరమా, లేక ఇప్పుడే కావాలనిపిస్తోందా? ఈ చిన్న లాజిక్ మన రేపటి ఆర్థిక స్వేచ్ఛను పూర్తిగా మార్చేయగలదు. మరి ఆలోచించండి, మన డబ్బును ఎలా వాడాలో డిసైడ్ చేసే ఆ పవర్ మన చేతుల్లోనే ఉంచుకుందామా, లేదా ఈఎంఐలకు ఇచ్చేద్దామా?